హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చి మనకి కాంచీపురం పట్టులోనే డిజైనర్ సారీ అండి. బ్రైడల్ కలెక్షన్స్ అన్నమాట. మ్యారేజ్ పర్పస్ కి చక్కగా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ కి గ్రీన్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాము. దాదాపుగా మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. చక్కగా మనం మంచి గ్రీన్ కలర్ బేస్ పైన ఒక చిన్న డైమండ్ షేప్ లాగా వచ్చే విధంగా మనం చాలా అందంగా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం రెడ్ కలర్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ అండి. శారీ అంతా కూడా మనకి పట్టు అనేది రెడ్ కలర్ తీసుకుని మొత్తం కూడా జరీ అంతా కూడా మనం గోల్డ్ కలర్ జరీనే మనం ఒక టిష్యూ లాగా తీసుకున్నాం అనమాట. టిష్యూ లాగా తీసుకుంటూ చిన్న చిన్న బుటీస్తో మనం చాలా అందంగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అంటే ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం ఆ బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. దానికి బోర్డర్స్ చూసినట్లయితే చాలా డిజైనర్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన వచ్చేకాడికి ఒక కడ్డీ బోర్డర్, ఒక టర్నింగ్ బోర్డర్ లాగా తీసుకున్నాం. మనకి కింద వైపు చూసినట్లయితే ఇంకా చాలా అందంగా మనకి తెలుస్తుందండి. ఆ బోర్డర్ అనేది కూడా అంతా ఒక టర్నింగ్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. 2 సైడ్స్ కూడా బాగుంటుంది. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. శారీ కూడా గ్రాండ్ ఇదన్నమాట, గ్రాండ్ గా ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనం టిష్యూతో చక్కగా మనం మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము వితౌట్ బోర్డర్స్, అంటే వర్క్ పర్పస్. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 25,200 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 25,200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా కాంచీపురం పట్టులోనే మనకి కోరా పట్టు అంటామండి. చాలా కలర్, చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. చక్కగా మనకి 1 మీటర్ పళ్ళు అనేది మనం ఒక టిష్యూ పళ్ళు లాగా చాలా చక్కగా మనం, అంటే టిష్యూ అంటే కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. మళ్ళీ 2 వైపులు చూసినట్లయితే ఒక లీఫ్ తో మనం చాలా అందంగా మనం ఒక క్రీపర్ డిజైన్ అనేది ఒక లీఫ్ తో చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం పళ్ళు అనేది. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం చాలా చక్కగా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసామండి. కంచి కోరాలో లైట్ వెయిట్ అనమాట, కోరా పట్టు అంటాము. అంటే ఇది పట్టు కోర రెండు మిక్స్ అయి ఉంటుందండి. కంచి ఆర్గాంజా సిల్క్ అంటాము. చక్కగా మనం ఇక్కడికి వచ్చేకాడికి ఒక చెక్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసామండి. ఒక బాక్స్ వచ్చేకాడికి ఎల్లో కలర్, ఇంకోటి వచ్చేకాడికి చక్కగా మనం మంచి వైలెట్, రాయల్ బ్లూ, ఇట్లా కలనేత, ఇట్లా మనం 3-4 కలర్స్ తో మనం చక్కగా మనం ఒక బాక్సెస్ లాగా అందంగా మనం క్రియేట్ చేసాం. ప్రతి బాక్స్ లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి మనకి లైన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి డీర్, ఇట్లా 2 డిజైన్స్ తో మనం చక్కగా మనం శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్ పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పైన కడ్డీ బోర్డర్స్ కూడా అండి. చక్కగా మనం ఒక 5 ఇంచ్ కడ్డీ బోర్డర్ అనేది మనం అది కూడా చెక్స్ లుక్ వచ్చేట్టు, అంటే మల్టీ కలర్ వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సేమ్ అదే విధంగా కింద వైపు చూస్తే మనం ఇంకొంచెం లెంతీగా బోర్డర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వైజ్, బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ తో లైన్స్ వైజ్ గా మనం బ్లౌజ్ తీసుకున్నాం. చక్కగా 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ హైలైట్ చేస్తాం. కింద మనకి లెంతీ బోర్డర్ ఉంటుంది, పైన వచ్చేసరికి స్మాల్ సైజ్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుందండి. రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ అండి. మన దగ్గర ఓన్లీ 9,100 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి సారీ. చక్కగా మనం మంచి టిష్యూలో హైలైట్ చేసిన సారీ. ఇది వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా మనం ఒక చిన్న చిన్న డ్రాప్ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామని. అది కూడా మనం పళ్ళులో డ్రాప్ మిడిల్ లో వచ్చేకాడికి అంతా కూడా గోల్డ్ కలర్ తో మనం ఆ డ్రాప్ డిజైన్స్ అనేది మిడిల్ లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. 2 సైడ్లు కూడా చూసినట్లయితే చక్కగా మనం ఒక సిల్వర్ జరీతో ఒక డిఫరెంట్ మ్యాంగో అండ్ క్రీపర్ ని మనం చక్కగా ఒక లతలాగా మనం 2 వైపులు కూడా బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక రుద్రాక్ష డిజైన్ అనేది ఈ శారీ అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాము. అది కూడా కలర్ కూడా మనకి మంచి రాయల్ బ్లూ కి మనం టిష్యూ తీసుకున్నామండి. టిష్యూ పైన సిల్వర్ జరీ లైన్స్ చెక్స్ లాగా మనం హైలైట్ చేసాం. ప్రతి చెక్స్ బుటీలో కూడా మనం రుద్రాక్ష బుటీ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. అంటే పైన వచ్చేకాడికి చాలా దగ్గరగా ఉంటుంది, లోపల వచ్చేకాడికి కొంచెం దూరంగా ఇచ్చాము. పైన బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనం మంచి మజంతా పింక్ కాంబినేషన్ అండి. పైన ఒక 2 ఇంచెస్ తో కడ్డీ బోర్డర్, అదే విధంగా మళ్ళీ 2 ఇంచెస్ తో మజంతా హైలైట్ చేసాం. మళ్ళీ కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. కింద వైపు వచ్చేకాడికి మళ్ళీ మనం రాయల్ బ్లూ తో మనం హైలైట్ చేసామండి. వేరియేషన్ బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ సిల్వర్ జరీ లైన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. 2 వైపులు కూడా కడ్డీ బోర్డర్స్ అనేది బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. అవునండి. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ సిల్క్ అన్నమాట. ఇంతకు ముందు టిష్యూ అనగానే చాలా స్టిఫ్ గా ఉండేదండి. ఇప్పుడు అలా కాకుండా స్టిఫ్ గా కాకుండా చాలా స్మూత్ గా చాలా ఫాలింగ్ మెటీరియల్ తోనే మనము టిష్యూ అనేది మనం చేపిస్తున్నాము. చాలా గ్రాండ్ ఉంటుంది. రేట్ వచ్చేకాడికి ఓన్లీ 10,500 రూపీస్ కి మనకు వస్తుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మనకి ప్యూర్ కంచిపట్టులోనే డిజైనర్ సారీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ప్యూర్ కాంచీపురం పట్టు కాబట్టి మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం ఆరెంజ్ కలర్ బేస్ పైన చక్కగా మనం గోల్డ్ కలర్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అందంగా హైలైట్ చేస్తూ మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్స్ లాగా ఆ మిడిల్ అంతా కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది చాలా చక్కగా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి రెడ్ షేడ్ వస్తుందండి. అంటే ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉంటుంది అనమాట, కలనేత ఉంటుంది.
ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ కల్నేత ఉంటుంది కాబట్టి శారీ అంతా కూడా మనం ఒక డిజైనర్గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే ఒక డైమండ్ షేప్ లాగా తీసుకున్నాం. ఆ డైమండ్ షేప్లో అంతా కూడా మనం ఒక చిన్న చిన్న లీవ్స్ అనేది మనం చాలా చక్కగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామన్నమాట. బోర్డర్ కూడా చూడండి చాలా చక్కగా మనం ఒక కట్ వర్క్ లాగా మనం బోర్డర్ అనేది మనం చాలా అందంగా ఒక చిన్న లైన్స్ లాగా పింక్ కలర్ కాంట్రాస్ట్ తో మనం ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మిడిల్ లో కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. మళ్ళీ కూడా అవునండి కంచి బోర్డర్ తీసుకున్నాం. మళ్ళీ కూడా ఒక లత లాగా బోర్డర్ ఇచ్చాం. మళ్ళీ ఒక డిజైనర్ లాగా మనం ఒక చిన్న లీఫ్ తో కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము షోల్డర్ బోర్డర్. అదే విధంగా కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ పైన ఉన్నట్టుగానే సేమ్ కింద వైపు కూడా మనం చక్కగా డిజైనర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా చక్కగా మనం ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం పింక్ కలర్ తో శారీలో ఏదైతే డిజైనర్ బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ అనేది మనం చక్కగా ఇక్కడ మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. రేట్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 15,750 రూపాయలకే మనకి ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 15,750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్స్ అండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకొక షోరూమ్ మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగుంటుందండి. కోరా సిల్క్స్ లోనే వెరైటీ అన్నమాట. ఓకే చక్కగా మనకి పళ్ళు చూసినట్లయితే ఒక చక్కటి ఒక చిన్న పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. అది మిడిల్ లో జరీ గోల్డ్ కలర్ ఇస్తూ వచ్చేకాడికి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఒక లైన్స్ వైజ్ గా మనం హైలైట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక చెక్స్ డిజైన్స్ లో మనం లైట్ వెయిట్ కోరా సిల్క్స్ పైన మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బ్లాక్ కలర్ పైన చక్కగా మనం గోల్డ్ కలర్ తో ఆ బాక్సెస్ లాగా మనం హైలైట్ చేసాం. మళ్ళీ అక్కడక్కడ బాక్సెస్ లో కూడా ఒక జరీ బుటీస్ అనేది కూడా కొంచెం దగ్గరగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ పైన గోల్డ్ కలర్ తో చాలా అందంగా మనం ఒక డిజైనర్ లాగా మనం ఈ కోరా సిల్క్ ని హైలైట్ చేస్తూ కోరా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ కి కాంబినేషన్ వచ్చేకాడికి మనకి చక్కగా మనం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో కూడా ఒక చిన్న లైన్స్ లాగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ కింద వైపు చూసినట్లయితే చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ కింద వైపు బోర్డర్ మనం బిగ్ బోర్డర్ తీసుకున్నాం. అదే విధంగా పింక్ కలర్ హైలైట్ చేసాం. అదే విధంగా ఆరెంజ్ కలర్ తో కూడా మనం ఆ డిజైనర్స్ తో మనం బోర్డర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. వీటిలో మన దగ్గర చాలా మంచి డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం బ్లాక్ కలర్ సేమ్ బుటీస్ మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేకాడికి చక్కగా మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా పెద్ద బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఓకే మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. ఇందాక మనం బ్లాక్ చూసాం. ఇప్పుడు వచ్చేకాడికి మనకి మంచి రాయల్ బ్లూ హైలైట్ చేసామండి. ఇట్లా మన దగ్గర 4 కలర్స్ అనేది స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సేమ్ డిజైన్స్ లో కాంబినేషన్స్ కూడా చాలా అందమైన కాంబినేషన్స్. ప్రతి సారీ కూడా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇట్లా సేమ్ కలర్ లో అయితే మనం చూసాము. అంటే డిజైనింగ్ సేమ్ డిజైనింగ్ లో వేరే డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దాంట్లోనే ఇది మనకి చెక్స్ లేకుండా బుటీ స్టైల్లో మనం చక్కగా మనం లైట్ వెయిట్ లో డిజైనర్ గా మనం హైలైట్ చేసామండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా పింక్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్స్ లాగా మనం పళ్ళు హైలైట్ చేసాం. ఆ లీఫ్ అనేది కూడా ఒక బంచెస్ లాగా మనం శారీ అంతా కూడా చక్కటి మంచి గ్రీన్ కలర్ పైన అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. మళ్ళీ పింక్ కలర్ బోర్డర్స్ ఒక వేవీ స్టైల్లో మనం పైన బోర్డర్ అనేది అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక డబుల్ బోర్డర్ లాగా మనం తీసుకున్నామండి. అంటే పింక్ అండ్ మజంతా పింక్ ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం డిఫరెంట్ బోర్డర్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. బ్లౌజ్ అనేది మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ 2 వైపులు కూడా మనం బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇట్లాంటి వాటిలో కూడా మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి విఘ్నేశ్వరలో. దానిలోనే ఇంకొక కలర్ కూడా ఇట్లా 4 కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉందండి. షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతున్నాం. అదే మీరు షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ ఉంటుందండి. చాలా ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ మన దగ్గర ఓన్లీ 5,150కే మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5,150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా మనకి అవైలబుల్. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. ఇది వచ్చేకాడికి మనకి మదురై సిల్క్, మదురై కాటన్ అండి. మనం చక్కగా సమ్మర్ కి స్పెషల్ గా కాటన్ మదురై కాటన్ తీసుకున్నాము. దానిపైన కూడా ఇది పార్టీ వేర్ గా మనం కలంకారీ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. చక్కగా పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్ పళ్ళు కాటన్స్ దీంతో తీసుకుంటూ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా మనం కలంకారీతో మనం పికాక్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చామండి. ప్యాచ్ వర్క్ అప్లిక్ వర్క్ అనేది తీసుకున్నాం కలంకారీతో. మొత్తం శారీ అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న బుటీస్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఒకటి వచ్చేకాడికి చక్కగా మస్టర్డ్ ఎల్లో, ఇంకోటి వచ్చేకాడికి రెడ్ కలర్. చక్కగా శారీ వచ్చేకాడికి అంతా కూడా మనకి యాపిల్ గ్రీన్ ఉంది కాబట్టి ఆ యాపిల్ గ్రీన్ పైన ఈ 2 కాంబినేషన్స్ అనేది ఒక చిన్న బుటీస్ లాగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన వచ్చేకాడికి 2 ఇంచెస్ తో మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. అదేవిధంగా కింద వైపు చూసినట్లయితే కడ్డీ బోర్డర్ లోనే మనము
ఈ మదురై కాటన్లోనే కడ్డీ బోర్డర్లోనే మనం పికాక్ అనేది మనం హైలైట్ చేస్తూ అప్లిక్ వర్క్ అనేది మనం కలంకారీ తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేకాడికి 2 పికాక్స్ అనేది మనం సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి అప్లిక్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి, సింపుల్ గా ఉంది, నీట్ గా కనిపిస్తుంది సారీ అంతా కూడా. దీనిలో కలర్స్ అండి, దీంతో కూడా కలర్స్ ఉంటుందండి మన దగ్గర. కలర్స్ ఉన్నాయి, ఇట్లా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ చూడండి. ఇది వచ్చి మనకి మంచి లెమనేలో తీసుకున్నామండి. ఇందాక వచ్చేకాడికి యాపిల్ గ్రీన్, ఇప్పుడు వచ్చేకాడికి చక్కగా లెమనేలో. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి సేమ్ కలంకారీతోనే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. అదేవిధంగా బోర్డర్ లో కూడా మనం కలంకారీతోనే సేమ్ అండి కలర్ అనేది చేంజ్ ఇచ్చామన్నమాట. ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1800 రూపీస్ కి మనకి ఈ సారీ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. రేట్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ గానే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అంతేకాకుండా మనకి ప్రతి ఒక్క సారీలో కూడా కలర్ చార్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సో ఇది వచ్చి మహేశ్వరి సిల్క్స్ లో వెరైటీ అండి, బాగుంటుంది అనమాట. అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళకి అనేది చాలా బాగుంటుంది సారీ. పళ్ళులో అంతా కూడా మనం ఒక వేవీ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ, అంటే ఒక ఆనియన్ పిగ్ బేస్ పైన మనం కాంబినేషన్ కూడా చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పళ్ళు శారీ అంతా కూడా మనకి మంచి బేబీ పింక్ తీసుకున్నాం. బేబీ పింక్ పైన అంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ తోనే ఒక క్రాస్ లైన్స్ లాగా మనం, అంటే శారీ వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఉంటుందండి బేస్. ఆఫ్ వైట్ పైన బేబీ పింక్ తో క్రాస్ లైన్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా మనం హైలైట్ చేసామండి. చక్కగా పైన వచ్చేకాడికి మంచి యాపిల్ గ్రీన్ కాంబినేషన్స్ ఒక చిన్న బోర్డర్ ఇచ్చాం. దాని తర్వాత చక్కగా ఒక ట్రైబల్ డిజైన్స్ అనేది పింక్ కలర్ పైన ఆఫ్ వైట్ అనేది వెలివేట్ అయ్యే విధంగా ఒక కట్ వర్క్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ చక్కగా ఒక కడ్డీ బోర్డర్ కూడా, జరీ కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కింద వైపు చూసినట్లయితే కూడా మనకి సేమ్ వస్తుంది. పైన షోల్డర్ లో ఎలా అయితే చూసామో అదే విధంగా కింద వైపు కూడా మనం చక్కగా మనం అందంగా యాపిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ తో కట్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇలాంటి మహేశ్వరి సిల్క్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మనం హైలైట్ చేసామండి. పళ్ళు కలర్ తోనే మనం బోర్డర్ కూడా ఒక డిఫరెంట్ గా మనం కడ్డీ బోర్డర్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ తీసుకున్నామండి. బోర్డర్స్ లో దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి? ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి, అదే విధంగా డిజైన్స్ కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. ఒకసారి చూద్దాం. చక్కగా ఇంకో కలర్ చూసినట్లయితే మనం మంచి గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మంచి ప్యారెట్ గ్రీన్ పళ్ళు అండి. ప్యారెట్ గ్రీన్ పళ్ళుకి శారీ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ బేస్ పైన మంచి యాపిల్ గ్రీన్ తో మనం కాంబినేషన్ అనేది మనం హైలైట్ చేసాం. బోర్డర్స్ కూడా మనం సేమ్ కలర్ కాంబినేషన్స్ మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఈ విధంగా మన దగ్గర డిజైన్స్ కానివ్వండి, కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. రేట్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1425 రూపీస్ గా మనకి ఈ శారీ వస్తుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1425 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కోటా సిల్క్స్ లోనే వెరైటీ అండి. సమ్మర్ కాబట్టి మనం కోటాస్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో చాలా డిజైనర్ గా సారీస్ అనేది మనం తెప్పించాము. దాంతో ఇది ఒక ప్యాటర్న్స్ అనమాట. చక్కగా మనం బ్లాక్ కలర్ పైన ఒక మనకి ఇకత్ డిజైన్స్ లాగా మనం ప్రింట్ అనేది మనం చాలా చక్కగా మనం హైలైట్ చేసామండి. శారీ వచ్చేకాడికి బేస్ బ్లాక్ ఉంటుంది. ఇకత్ ప్రింట్ అంతా కూడా మనకి ఒకటి వచ్చేకాడికి ఆఫ్ వైట్ అండ్ ఒక మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన షోల్డర్ బోర్డర్ చూసినట్లయితే బ్లాక్, రెడ్ అండ్ ఒక మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. చక్కగా మనకి కింద వైపు బోర్డర్ చూసినట్లయితే చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఒక కుండీలాగా మనం కుండీలాగా తీసుకుంటూ ఆ ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ చాలా అందంగా మనం బోర్డర్ లో మనం చాలా చక్కగా చాలా డిజైనర్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు చూసినట్లయితే మళ్ళీ మనం ఒక షేడ్ మెరూన్ షేడ్ అండ్ పైన ఉన్నట్టుగానే ఆ బోర్డర్స్ అనేది 3 కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి. బ్లాక్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి సేమ్ ఇచ్చాం. బోర్డర్స్ 3 కలర్స్ బోర్డర్స్. ఓకే, దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి అన్నారు కదా, ఇంకో కలర్ చూద్దాం. చక్కగా మనం ఇందాక చూసింది మెరూన్ అండ్ ఆఫ్ వైట్ అండి. ఇప్పుడు చూస్తున్నది మనము గ్రీన్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్. అంటే ఏదైతే మనకి ఇకత్ డిజైన్ ప్రింట్ అనేది మనకి చేంజ్ అవుతూ వస్తుంది. అదేవిధంగా సేమ్ పార్ట్ కూడా మనకి సేమ్ అదే విధంగా బోర్డర్ లో కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. ప్రైస్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1900 రూపీస్ కి మనం ఈ ప్యూర్ కోటా శారీస్ లో మనం ఇట్లా డిజైనర్ గా మనం ప్యూర్ మెటీరియల్ లో ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. ఒక్కసారి మీరు విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ డిజైనర్స్
నెక్స్ట్ వన్ టిష్యూ కోటాలో వెరైటీ అండి, జైపూర్ టిష్యూ కోటా అంటే క్లాసిక్ కలర్ అండి. చక్కగా మనం పళ్ళు అంతా కూడా మనం ఒక పింక్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం ఒక స్మాల్ సైజ్ తో మనం హైలైట్ చేసాం. మిడిల్ లో వచ్చే కాడికి అంతా కూడా ఒక కడ్డీస్ తో లైన్స్ లాగా మనం హైలైట్ చేసి ఇచ్చామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఈ గోల్డ్ కలర్ టిష్యూ కోటాని ప్లెయిన్స్ అన్నే మనం హైలైట్ చేసాం అనమాట. మిడిల్ లో కూడా మనం ఎక్కడ కూడా ఇచ్చేయకుండా గోల్డ్ కలర్ ని మనం హైలైట్ చేస్తూ బోర్డర్స్ వచ్చే కాడికి ఒక డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ తో మనం చక్కగా పింక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ తో మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే షోల్డర్ దగ్గర వచ్చే కాడికి మనకి చిన్న బోర్డర్ ఉంటుంది. అదేవిధంగా కింద వైపు చూసిన బోర్డర్ అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేసి ఇచ్చాం. అది కూడా కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంటుందండి. మంచి బేబీ పింక్ పైన వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక డిజైనర్ గా ఒక పైతానీ బోర్డర్స్ లాగా మనం చాలా అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. బోర్డర్స్ లో ఇట్లాంటి వాటిలో కూడా మన దగ్గర కలర్స్ ఉంటుందండి. కలర్స్ ఉన్నా కానీ ఈ డిజైన్ కూడా మనం చేంజ్ చేస్తూ మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవునండి, శారీ వచ్చే కాడికి చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ అనమాట. బ్లౌజ్ వచ్చే కాడికి మనం రన్నింగ్ తీసుకున్నాం, ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చే కాడికి ఫుల్ హ్యాండ్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నారు కదా, ఇంకొక డిజైన్ చూద్దామండి. దాంట్లోనే ఇంకొక డిజైన్, దాంతోనే మనము రెడ్ కలర్ కాంబినేషన్స్ తో చూసాము. శారీ అంతా మనకి గోల్డ్ కలర్ వస్తుందండి. బోర్డర్స్ వచ్చే కాడికి మనకి కాంబినేషన్ అనేది చేంజ్ చేస్తూ అదే విధంగా మనం డిజైన్ కూడా చేంజ్ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనం మంచి రెడ్ కలర్ ఇచ్చాం. రెడ్ కలర్ లో కూడా ఈ శారీలో కూడా చాలా అందమైన డిజైన్స్ అనేది కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చే కాడికి మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే చాలా లెంతీగా మనం చాలా అందంగా డిజైనర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇంకా కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ ఉందండి. ఇలాంటి టిష్యూలో కూడా కోటాస్ టిష్యూస్ లో కూడా ఇంకా మన దగ్గర డిజైన్స్ వెరైటీస్ ప్యాటర్న్స్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి. టూ షాప్స్ లో కూడా ఇది వచ్చి మనకి ఓన్లీ 3300 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, సంబర్ కోటాలోనే స్పెషల్ శారీస్ అనమాట. చక్కగా మనం ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ అవునండి, ఆఫ్ వైట్ తీసుకుంటూ ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం ఒక బుటీస్ అనేది 2 కలర్ కాంబినేషన్స్ చాలా చక్కగా హైలైట్ చేసామండి. ఒకటి వచ్చేకాడికి పర్పుల్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్ లీఫ్ డిజైన్స్ తో మనం చాలా అందంగా మనం ఈ సంబర్ కోటాస్ స్పెషల్ శారీస్ పైన అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసి ఇచ్చాం. బోర్డర్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. బోర్డర్ అంతా కూడా మనం మంచి ఒక పిస్తా గ్రీన్ కాంబినేషన్, ఒక లైట్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం బోర్డర్ అనేది గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్స్ లో కూడా మనం చాలా అందంగా మనం హైలైట్ చేసి ఇచ్చాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది. 3 సైడ్స్ కూడా అంటే మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ తో మనం హైలైట్ చేసి ఇచ్చాము. బాగుంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి చాలా స్మూత్ సంబర్ స్పెషల్ కోటా శారీస్ అనమాట. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి శారీలో ఆఫ్ వైట్ ఉంది కాబట్టి, శారీ వైట్ ఉంది కాబట్టి సేమ్ వైట్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకుని సేమ్ హ్యాండ్స్ ఇచ్చామండి గ్రీన్ కలర్ తో. దీంతో ఇంకా కూడా మన దగ్గర ఇలాంటి కోటాస్ లో ఈ సంబర్ స్పెషల్ కోటాస్ లో కూడా డిజైన్స్ కూడా మన దగ్గర చాలా బాగున్నాయండి. డిఫరెంట్ డిజైన్ చూద్దాం. బాగుంటుందండి. ఇది వచ్చేకాడికి మనం కలర్స్ లో తీసుకున్నాం. ఇందాక ఆఫ్ వైట్ లో డిజైన్స్ ఉంటాయి. అదే విధంగా ఫ్యాబ్రిక్ సేమ్ అండి, సేమ్ కోటాలోనే మనకి సూపర్ నెట్ కోటాస్ లోనే వెరైటీ అనమాట. చక్కగా దీనికి వచ్చేకాడికి గ్రే కలర్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తో ఒక బంచెస్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బిగ్ సైజ్ ఫ్లవర్స్. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం గ్రే కలర్ కాంబినేషన్స్ తోనే మనం బోర్డర్స్ అనేది మనం 3 సైడ్స్ కంటిన్యూ అయ్యే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. దీని బ్లౌజ్ వచ్చేకాడికి కూడా బాగుంటుందండి. బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ హైలైట్ చేసాం. ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. దీంట్లో ఇంకా ఉన్నాయన్నారు కదా, దీంట్లో ఇంకా కూడా మన దగ్గర ఉన్నాయండి వెరైటీ. గ్రీన్ కలర్ లో మనం హైలైట్ చేసాం. దీంతో వచ్చేకాడికి డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఇట్లా చక్కగా మన దగ్గర వెరైటీస్ అనేది డిఫరెంట్ డిజైన్స్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. చక్కగా మనం మంచి గ్రీన్ కలర్ తో రాయల్ బ్లూ అండ్ ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ అవుట్ లైన్ తో చక్కగా మనం ఒక చిన్న బుటీస్ లాగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం రా సిల్క్ పింక్ కలర్ తో బోర్డర్ అనేది మనం చక్కగా తీసుకున్నామండి. అదేవిధంగా కింద వైపు చూసినట్లయితే ఆ బుటీస్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో మనం బోర్డర్ లో మనం చాలా అందంగా అంటే ఒక అప్ అండ్ డౌన్ లాగా మనం హైలైట్ చేస్తున్నాం. ఒక 3 లైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పైన ఉన్నట్టుగానే రా సిల్క్ కూడా మనం ఆ పింక్ కలర్ బోర్డర్ అనేది కింద వైపు కూడా మనం తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బాగుంటుందండి శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి. బోర్డర్ అండ్ ఫ్లవర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ ఇచ్చేసారు. సేమ్ తీసుకున్నాం. ఓకే, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంకా కూడా మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. షోలో మనం 1-2 మాత్రమే చూపించుకుంటున్నాము. ఇది వచ్చి రేంజ్ వచ్చేకాడికి ఓన్లీ 740 రూపీస్ కి మనకి శారీ వస్తుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 740 రూపీస్ కి డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. పెట్టుబడికి చాలా కంఫర్టబుల్ రేంజ్. అంతేకాకుండా మనకి దీంట్లో అంటే కొన్ని సారీస్ మాత్రమే చూసాం కదా డిజైనింగ్ లో, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. మీరు తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి శారీ. షిఫాన్ మీద, ప్యూర్ షిఫాన్ మీద వెరైటీ అనమాట. చక్కగా మనం పళ్ళు చూసినట్లయితే మనకి చాలా అందంగా మనం ఒక
డిజైనర్ పళ్ళు లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది గోల్డ్ కలర్ లో ఒక బంచెస్ లాగా మనం చాలా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక షేడెడ్ తో మనం చక్కగా మనం తీసుకున్నామండి. ఇది వచ్చేకాడికి కింద వైపు వచ్చేకాడికి మనకి ఒక షేడెడ్ అండి, అంటే పైన వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ తీసుకున్నాం. అదే విధంగా కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఆ బుటీస్ అనేది కూడా చాలా కంటిన్యూగా మన జరీ బుటీస్ తో మనం చాలా అందంగా మనం ప్యూర్ షిఫాన్ పైన ప్యూర్ షిఫాన్ పైన మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మనకి చక్కగా మనం గోల్డ్ కలర్ తో ఒక క్రష్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఇలాంటి మెటీరియల్ కూడా మన దగ్గర స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి ఆల్ వెరైటీస్ లో. ఇది వచ్చేకాడికి కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది, కాపర్ సల్ఫేట్ లో కూడా మనం సేమ్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ మంచి ఫాలింగ్ మెటీరియల్ లో డిజైనర్ శారీ. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి డిజైనర్ గా బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నామండి. చాలా చక్కగా మనం ఒక వేవీ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. డిజైనర్ దీంతో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి మన దగ్గర. ఒకసారి కలర్స్ కూడా చూద్దామండి. షోలో మనం 1-2 మాత్రమే చూడగలుగుతున్నాం. ఇందాక వచ్చి మనకి రాయల్ బ్లూ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇప్పుడు వచ్చేకాడికి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం షేడెడ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఈ 2 కలర్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గమనించినట్లయితే మనం పళ్ళు డిజైన్స్ కూడా మనం చేంజ్ చేస్తూ ఇచ్చామన్నమాట. ఒక డిఫరెంట్ గోల్డ్ కలర్ డిజైనర్ తో మనం బంచెస్ లాగా మనం పళ్ళుని మనం హైలైట్ చేసాం. ఇక్కడ మిడిల్ పార్ట్ బంచెస్ కూడా మనం చేంజ్ చేస్తూ ఇచ్చామండి. షేడెడ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం పైన వచ్చేకాడికి ఆరెంజ్, కింద వైపు వచ్చేకాడికి పింక్ కలర్, చాలా అందమైన కాంబినేషన్స్ తో హైలైట్ చేసాం. బోర్డర్స్ వచ్చేకాడికి సేమ్ క్రష్ బోర్డర్స్ ఉంటుందండి. దీనికి కూడా బ్లౌజ్ మనం బ్రొకెట్ బ్లౌజ్, స్కర్ట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి వేవీ స్టైల్లో బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4690 రూపీస్ పడుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4690 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మీరు ఒకసారి విఘ్నేశ్వరాకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.